మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పలు కార్యాలయాల్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో 17వ తారీఖు నుండి వారం రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం జరుగుతోంది. పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటరాములు మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్ల ద్వారా అర్హులైన మహిళలకు 500కే సబ్సిడీ సిలిండర్ పత్రాలను పంపిణీ చేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటరాములు, పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి పటేల్, అలుగుల సత్యనారాయణ, విగ్రహం వేణుగోపాల్ గౌడ్, ఆర్ఎన్ సంతోష్, సుభాష్ గౌడ్, సాకలి నారాయణ, లొద్ద లక్ష్మయ్య, నరసింహాచారి, పున్నయ్య, అంగన్వాడీ టీచర్లు సరళ, స్వరూప మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకు 15 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ జాతీయ జెండా గడి ఎగరవేయడం జరిగింది. కావున ఈ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మన ఎల్పిజి 500 రూపాయలు సబ్సిడీ దాని విషయంలో సంవత్సరానికి 8 సిలిండర్లు మహాలక్ష్మి పథకం కింద మంజూరైన వారందరికీ ప్రొసీడింగ్ రావడం జరిగింది. కావున వాటిని కూడా మనము వివిధ రేషన్ షాప్ డీలర్ల ద్వారా రేషన్ షాప్ డీలర్ల అనుగుణంగా వచ్చినాయి కాబట్టి వారి పిలిపించి విలేజ్లో అందరికీ యొక్క ప్రొసీడింగ్లు అందజేయడం జరుగుతుంది.